This conference will now be recorded. ఓకే. సో ఏం చెప్పుకుంటున్నాం లాస్ట్ క్లాస్లో? టాస్క్ ఇచ్చాను కదా. ఓకే, చేశారండి అందరూ? క్రియేట్ ఏ కీవర్డ్ అండ్ జనరేట్ ఏ కీ విత్ గెట్ డిలీట్ లిస్ట్ అండ్ అప్డేట్ అండ్ ఎనేబుల్ అప్ టు 15 days. చేశారా ఎవరైనా? ప్రొసీజర్ ఏంటో చెప్తారా? ఓకే, ఏది మన హోమ్ పేజ్ ఇది. ఓకే, ఇక్కడ నుంచి చెప్పండి ప్రొసీజర్, గైడ్ చేయండి నన్ను. ఏం చేయాలి ఇక్కడ? ఫస్ట్ ఓకే, సెర్చ్ చేయాలా? ఓకే, దెన్ స్క్రీన్ అనేది షేర్ అవ్వట్లేదు సార్. స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఓకే ఓకే, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, సారీ, మై బ్యాడ్. షేర్ అవుతుందా అండి? అవుతుంది సార్. యా, ఓకే, గైడ్ చేయండి. ఇది మీరేనా చేసింది టుడే టాస్క్? రామకృష్ణ చేశారా? ఓకే, సో అవును సార్, ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి? క్రియేట్. ఓకే, ఏం ఆప్షన్స్ ఇచ్చాను నేను? క్రియేట్ ఏ కీబోర్డ్ అండ్ జనరేట్ ఏ కీ అని ఇచ్చాను. ఓకే, దెన్ ఏదో రిసోర్స్ గ్రూప్ లో తీసుకుంటాం. చెప్పండి, గైడ్ చేయండి. ఓకే, 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 ఎనేబుల్ ఇవ్వాలా ఇక్కడ? ఎనేబుల్ చేయాలా? షూరా? దేనికి చేస్తాం ఎనేబుల్? ఇచ్చాను నేను టాస్క్ ఏమైనా ఎనేబుల్ చేయమని చెప్పి. ఎక్కడ? అవును, ఎక్కడ ఉంటుంది అది? ఇక్కడ అంటున్నారా ఎనేబుల్ ఇవ్వాల్సింది? బేసిక్స్ లో. ఓకే, ఇది ఓకే, ఎనేబుల్, కరెక్ట్. నెక్స్ట్ యాక్సెస్ పాలసీస్ దగ్గర ఏమి ఇవ్వాలి? ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఎక్కడ ఉంది? యాడ్ యాక్సెస్ పాలసీ. ఇది కదా ఆప్షన్. ఓకే, కాన్ఫిగరేషన్ టెంప్లెట్స్. ఓకే, డ్రాప్ డౌన్ దగ్గర. ఓకే, మీకు ఏం జనరేట్ చేయమని ఉంటే? మీకు టాస్క్ లో ఏం జనరేట్ చేయమని చెప్పాను? కీ ఒక్కటే కదా. అప్పుడు ఏం చేసుకుంటాం? ఏం సెలెక్ట్ చేసుకుంటాం ఆప్షన్? కీ మేనేజ్మెంట్ ఒకటే కదా. ఓకే, నెక్స్ట్ కీ ఓకే, పర్మిషన్స్. సెలెక్ట్ ఆల్ తీసేసారా? ఓకే, గెట్ లిస్ట్. ఓకే, క్రియేట్ ఉందా? క్రియేట్ ఇచ్చానా? లేదు లేదు సార్. లేదు కదా. ఓకే, గెట్ డిలీట్ లిస్ట్ అప్డేట్ ఓన్లీ. మీకు టాస్క్ లో ఏది సెలెక్ట్ చేయమంటే అది సెలెక్ట్ చేస్తారు, వేరేది సెలెక్ట్ చేయకూడదు. ఓకే, దెన్ దాని తర్వాత సీక్రెట్ పర్మిషన్స్, సర్టిఫికెట్ పర్మిషన్స్ ఏం చేయాలి? వీటిని సీక్రెట్ పర్మిషన్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఏది గెట్ లిస్ట్ ఇవి తీసుకున్నారా? ఓకే, అందరు అవే తీసుకున్నారా? నేను ఆల్ తీసుకున్నాను సార్. ఆల్ పర్మిషన్స్ సెలెక్ట్. ఆల్ పర్మిషన్స్ ఇచ్చారా? వెరీ గుడ్, అందరు అదే చేశారండి. అందరు ఆల్ పర్మిషన్స్ ఇచ్చారా?
అది మీకు చెప్ మీకు ఇచ్చిన టాస్క్ లో నేను ఆల్ పర్మిషన్స్ ఇమ్మని చెప్పానా? నేను ఏం పర్మిషన్స్ ఇమ్మని చెప్పాను? ఓన్లీ గెట్ లిస్ట్ అప్డేట్. అది దేనికి? పుట్ కి కీకి ఇమ్మని చెప్పాను. మీరు వెళ్ళి రియల్ టైమ్ లోకి వచ్చేసరికి సీక్రెట్ దగ్గరికి ఆల్ పర్మిషన్స్ మీ అంతటా మీరు ఓన్ ఇచ్చారు అనుకోండి, మీ టాస్క్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలా? సెలెక్ట్ ఆల్ అని పెట్టుకోవాలా? అంటే 4 టాస్క్ కాబట్టి నేను ఓన్లీ 4 సెలెక్ట్ చేయాలి అంటున్నాను. ఓకే, గెట్ లిస్ట్ గెట్ లిస్ట్. ఓకే, ఇంకా డిలీట్. అప్డేట్ ఎక్కడ ఉంది? ఇక్కడ అప్డేట్ లేకపోతే వదిలేసారా? ఓకే, నెక్స్ట్ సర్టిఫికేట్ దగ్గర చెప్పండి. సర్టిఫికేట్ దగ్గర ఏం చేయాలి? గెట్ లిస్ట్ అప్డేట్ డిలీట్. ఓకేనా? కరెక్ట్ ఇది? మీరు టాస్క్ కరెక్ట్ చేసిన అనుకుంటున్నారా? నేను ఏమి ఇచ్చాను టాస్క్ లో క్లియర్ గా? క్రియేట్ ఏ కీవర్డ్. ఇక్కడ వరకు మీరు కరెక్ట్ చెప్పారు. జనరేట్ ఏ కీవర్డ్ చెప్పారు. నేను ఓన్లీ కీకి మాత్రమే పర్మిషన్స్ ఇవ్వు అండి అని చెప్తున్నాను. సీక్రెట్ కి పర్మిషన్స్ ఇవ్వమని చెప్పానా? అప్పుడు ఏం చేయాలి? సీక్రెట్ పర్మిషన్స్ ని ఆల్ తీసుకోవాలా? ఆల్ తీసుకోవాలా? ఆల్ తీసుకోవాలా? జీరో పెట్టుకోవాలా? జీరో కదా. సో ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నారు దీనికి? అర్థమైందా మీకు? అందుకే నేను ఏం చెప్పానంటే, మీరు ఎప్పుడైనా సరే టాస్క్ చేసే ముందు ఫస్ట్ మీకు ఇచ్చిన టాస్క్ డిస్క్రిప్షన్ ఏంటిదో క్లియర్ గా చదవండి. ఇది ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ టాస్క్ ఎంత వరకు ఇచ్చారో అది మీరు కరెక్ట్ గా చేస్తారా లేదా అని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత రియల్ టైం పర్ఫార్మెన్స్ కి రండి. ఓకే, ఇక్కడికి వచ్చి మీరు చేస్తారు నెక్స్ట్ థింగ్స్ అనేది. ఓకే, 0 దాని తర్వాత సెలెక్ట్ ప్రిన్సిపల్ తీసుకోవాలా? యాడ్ అని చేస్తాం. ఎందుకు వస్తుంది ఇట్లా ఎర్రర్? ఎందుకు వస్తుంది? సంథింగ్ ఈస్ మిస్సింగ్ ఆర్ ఇన్వాలిడ్. సెలెక్ట్ ప్రిన్సిపల్ సెలెక్ట్ చేయాలి సార్. చేయాలి, ఎందుకంటే ఇది మ్యాండేటరీ ఆస్ట్రిక్స్. ఓకే, సెలెక్ట్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఏమేమి సెలెక్ట్ చేసుకోవచ్చు? అక్కడ ఎవరైనా మెయిల్ ఐడీస్ కానీ ఆబ్జెక్ట్ ఐడి కానీ ఎవరికైతే పర్మిషన్. ఇప్పుడు రామకృష్ణ ఉందా ఇందులో? రామకృష్ణ సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇతనికి నేను పర్మిషన్ ఇద్దాం అనుకుంటాను. సో ఇతను పాలసీస్కి వెళ్ళి నా సిగరెట్స్ చూడొచ్చు, కీస్ చూడొచ్చు. ఓకే, అతనికి పర్మిషన్. ఓకే, సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి యాడ్ చేస్తాను. యాడ్ అయిందా? ఓకే, దాని తర్వాత గైడ్ చేయండి. చూసారా ఇక్కడ ఏం చేస్తాడు చూడండి, 12, 7, 15. ఇది డిఫాల్ట్గా వచ్చిందా అండి, మీరు ఇచ్చారా? రామకృష్ణ డిఫాల్ట్ గానే వచ్చింది సార్. డిఫాల్ట్ గా అడ్మిన్ యాక్సెస్. ఓకే, సో నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? నెట్వర్కింగ్. ఓకే, నెక్స్ట్ రివ్యూ అండ్ ఓకే. ఓకే, ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు చెప్పండి, మీరు టాస్క్ కరెక్ట్ చేశారా? ఇంకొకసారి ఆలోచించుకొని చెప్పండి. మీరు ఇచ్చిన టాస్క్ ఇప్పుడు మనం చేసింది యాస్టిస్ కరెక్టే ఉందా? ఏదైనా మిస్ అవుతున్నారు? కరెక్టేనా? ఇప్పుడు మీరు చేసిన ప్రకారం మీరు గైడ్ చేశారు, నేను క్రియేట్ చేశాను, కరెక్టే అనుకుంటున్నారా? ఎంతమంది కరెక్ట్ అంటున్నారు? ఎస్ చెప్పండి. చెప్పండి, ఎంతమంది కరెక్ట్ అనుకుంటున్నారు? ఎస్ చెప్పండి. ఒకవేళ నో అనుకుంటే కూడా నో అని చెప్పేవాళ్ళు ఆన్సర్ ఇవ్వండి.
ఎస్ చెప్పండి. ఇక్కడ మాట్లాడకపోతే కష్టం, మాట్లాడాలి అందరూ. నేను నేమ్స్ పెట్టి పిలవాలా? నరేందర్ చెప్పండి. కరెక్టే సార్, కంప్లీట్ కరెక్టేనా? ఓకే, 1 కరెక్ట్ అంటున్నారు. నవీన్ మీరేమనుకుంటున్నారు, కరెక్టా రాంగా? కరెక్టే సార్. ఓకే, నవీన్ కూడా కరెక్ట్, 2 కరెక్ట్. ప్రవీణ మీరు? ప్రవీణ ఆన్సర్ చేయాలండి. మీరు కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? లేదా చాట్లోనే పెట్టండి. నెక్స్ట్ రామకృష్ణ. సార్ కరెక్టే అనుకున్నాను. ఓకే, రామారావు. కరెక్ట్ సార్. సంతోష్. కరెక్టేనా సంతోష్? కరెక్టే సార్. శ్రీకాంత్. సార్ ఒక 4-5 డేస్ నుంచి క్లాసెస్ చూడట్లేదు సార్, నాకేం తెలియట్లేదు. సూపర్ ఆన్సర్. నెక్స్ట్. అంతేలే. నాగరాజ్. ఓకే, కరెక్టే అండి. అర్థమైందా? మీకు ఇంటర్వ్యూలో ఇంత ప్రెషర్ ఉంటుంది. మీరు చేస్తున్న వర్క్ మీరు 100% ఆన్సర్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కరెక్టా కాదా అని చెప్పేసి అడుగుతారు. మీరు చేసిన వర్క్ మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ ఆర్ నో, మీ కాన్ఫిడెన్స్ చెక్ చేస్తున్నాడు అక్కడ. అర్థమైందా? మీకు రియల్ టైంలో మేనేజర్స్ దగ్గర నుంచి కూడా మీకు ప్రెషర్ వచ్చినా ఈ టైప్లో ఉంటుంది. నేను శాంపుల్గా చూపించాను. అర్థమైందా? మీరు చేసింది కరెక్టా కాదా, మీ టీంలో అందరూ మీకు ఇచ్చిన టాస్క్ కరెక్ట్ చేస్తున్నా, ఈ టైప్ ఉంటుంది. ఓకే, అది మనం ముందు నుంచే మీరు ఏం చేసినా సరే కాన్ఫిడెన్స్. ఇప్పుడు చూడు శ్రీకాంత్ ఏం చెప్పాడు, అతను క్లాసెస్ ఏం లేదు, కరెక్టే కదా, పాయింట్ ఉంది అతని దగ్గర. పాయింట్ చెప్తే యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా సరే, మేనేజర్ అయినా సరే నేనైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. లీవ్లు ఉన్న వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. మీరు లీవ్లు ఉన్నారు, వచ్చే టాస్క్ అడుగుతున్నాడు, ఏమైందంటే మీరు ఏమని చెప్తారు ఆన్సర్? నేను లీవ్లు ఉన్నా, నేను పర్ఫామ్ చేయలేదు, అంతే. నెక్స్ట్ డే పర్ఫామ్ చేసి చూపిస్తాను. అంటే మీకు ఆ చెప్పే విధానం రావాలి. అందుకే ఫోకస్ చేస్తున్నాం. కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ మీరు బిల్డ్ చేసుకోండి. ఓకేనా? నేను చూస్తాను ఎవరైనా నో చెప్తారా అని చెప్పేసి, పర్లేదు అందరు కరెక్టే చెప్తారు. సో మీరు చేస్తున్న టాస్క్ మీరు కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం సరిపోయింది. ఓకే, అర్థమవుతుందండి ప్రెషర్ ఎట్లుంటుందో ఇంటర్వ్యూలో? ఇది ఇక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తే అక్కడ మీకు ఈజీ అవుతుంది. ఓకే, సో హోమ్కి వెళ్ళిపోయి కీవర్డ్స్కి వెళ్ళిపోయి ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఏంటిది, ఇదే కదా. నిన్న నేను అకౌంట్ కైండ్ ఇది అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి. నేను జేసన్ వ్యూ దగ్గరికి వెళ్తే జేసన్ వ్యూ చూపించాను కదా మీకు ఆల్రెడీ, ఒకసారి చూపించాను కదా. ఎస్, చూడండి. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీరు కోడ్ కానీ టెరాఫామ్లోకి వెళ్తున్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. మనం మాన్యువల్గా పర్మిషన్స్ చెక్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాం కదా. అదే టెరాఫామ్ యూజ్ చేసి కీబోర్డ్ క్రియేట్ చేసినప్పుడు కీస్ దగ్గరకు వచ్చేసి మీకు ఏదైతే ఇస్తారో నేమ్, గెట్, లిస్ట్, అప్డేట్ అవే మెన్షన్ చేస్తారు, మిగతా ఇవ్వరు. ఓకేనా? ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, సీక్రెట్స్ దగ్గర ఏం పర్మిషన్స్ ఇవ్వండి ఇస్తారు. ఒకళ్ళు ఇవ్వద్దు అనుకుంటే ఇది కాలం రాదు, ఇది సీక్రెట్ సర్టిఫికేట్స్ కాలం రాదు. అప్పుడు ఏమవుతుంది, డిఫాల్ట్గా 0 అనేది మీకు క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఎనేబుల్డ్ ఫర్ డిప్లాయ్మెంట్, ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్, ట్రూ. ఓకేనా? ఇందాకేం, సో సింపుల్ థింగ్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనకి కీవర్డ్స్లో ఏమేమి ఇంపార్టెంట్ థింగ్, కీవర్డ్స్లో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దాంట్లో కాన్సెప్ట్లో ఈ సర్వీస్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం? యాక్సెస్ పాలసీస్. ఓకే, అండ్ సీక్రెట్స్, కీస్, సర్టిఫికేట్స్. ఓకేనా? ఈ 2 థింగ్స్ అనేది ఇంపార్టెంట్. మెయిన్లీ సీక్రెట్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటారు రియల్ టైంలోకి వచ్చేసరికి సీక్రెట్స్ కోసం. ఓకే, టు స్టోర్ కీస్, సీక్రెట్స్ అండ్ సర్టిఫికేట్స్. ఓకే, ఆన్ ది డెవలపర్. ఓకే అండి, నెక్స్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చేసి మనము SQL సర్వర్ అనేది డిస్కస్ చేస్తాం. ఓకే,
సో బేసిక్గా ఇక్కడికి వచ్చేసి న్యూ డాక్యుమెంట్ తీసుకొని సేవ్ యాస్. ఓకే, వాట్సాప్ గ్రూప్లోనే పంపిస్తాను, లేకపోతే మీ మెయిల్స్ ఉన్నాయి కదా, మీరు మెయిల్ పంపిస్తాను, అది పంపిస్తాను. ఇది మీరు కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, మీకు రియల్ టైంలో డాక్యుమెంటేషన్ కూడా ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది. ఒక్కొక్కసారి మీకు టాస్క్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే, మీకు ఏదైనా సర్వీస్ నేర్చుకోమని చెప్పేసి మనం ఇప్పుడు ఎట్లా నేర్చుకుంటామో ఆ సర్వీస్లో మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటిది దాని గురించి డీటెయిల్గా ఒక డాక్యుమెంట్ రాయమని చెప్తాను. అప్పుడు మీరు ఇలానే ఫాలో అవ్వాలి. సో నేను ఇక్కడ నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను, మీరు వర్డ్ డాక్యుమెంట్ తీసుకొని డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేసి, ఒక క్లాస్ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా ఎట్లా రాయాలి డెఫినేషన్ అనేది, మీరు అలా రాస్తారు. ఓకేనా? సో ఇప్పుడు అజూర్ డేటాబేస్ అనేది మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? ప్లాట్ఫామ్ అనే సర్వీస్ అంటే మీకు ఏం గుర్తుకు రావాలి? యా, గెస్ట్ చేయండి, పర్లేదు, పర్లేదు, చెప్పండి. కంటిన్యూ ఇంటిగ్రేషన్, కంటిన్యూ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూ డిప్లాయ్మెంట్. ఓకే, ఇంకా ఎవరైనా ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే, నో వరీస్. సో యాజ్ సర్వీస్కి డిఫరెన్స్ ఏంటిది అంటే, చూడండి, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఆల్మోస్ట్ ఆల్ అదే మెయింటైన్ చేస్తుంది. SaaS అంటే మొత్తము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎవరు తీసుకుంటారు, ఎవరు మేనేజ్ చేస్తారు? మీకు ఏదైతే క్లౌడ్ ప్రొవైడ్ చేస్తుందో ఆ క్లౌడ్ వాళ్ళు, మనకి ఇప్పుడు మనం యూజ్ చేసుకున్న క్లౌడ్ ఏంటిది? అజూర్ క్లౌడ్. సో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే అజూర్ క్లౌడ్ వాళ్ళు స్టార్టింగ్ ఏమంటారు సర్వీసెస్ దగ్గర నుంచి నెట్వర్కింగ్, స్టోరేజ్, ఇదంతా వీళ్ళే యూజ్ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది? మనం డిస్కస్ చేసుకున్నాం కదా, SaaSకి ఎగ్జాంపుల్ ఏంటండి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్కి? Azure, AWS. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే, యా శ్రీకాంత్ చెప్తున్నారు ఏదో? No, sir. ఓకే, ఆఫీస్ 365 అప్లికేషన్ జస్ట్ మీరు యూజర్ అకౌంట్ లాగిన్ చేస్తే సరిపోయింది. అందులో ఏమైనా చేంజెస్ చేస్తామా మనం? అది కంప్లీట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసే కదా, మీరు అందులో ఉన్న సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నారు కదా, అది ఎగ్జాంపుల్. రియల్ టైంలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగితే మీరు అది చెప్పండి. ఓకే, అండ్ పాస్ సర్వీస్ చూడండి, మీరు పాస్ సర్వీస్ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది అంటే, మీకు ఎక్కడ వరకు చూడండి, ఈ డేటా సెంటర్ దగ్గర నుంచి నెట్వర్కింగ్, సర్వర్, స్టోరేజ్, ఇదంతా మనకి పాస్ సర్వీస్లో ఎవరు? కొన్ని వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం చూస్ చేసుకుంటాము, నెట్వర్కింగ్ మనకు కావాలంటే సేవ్ చేస్తాం, మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అదే ఐఏఎస్లో ఇది మొత్తము మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఒక 3 నెట్వర్కింగ్ సంబంధించి ఫిజికల్ మెషిన్స్ డిస్కస్ చేసుకున్నామా? ఫిజికల్ మెషిన్స్ అన్న ఆన్ ప్రెమిసెస్ అన్న ఏంటిది? ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటండి? ఆన్ ప్రెమిసెస్ అనగానే మీకు ఏం చెప్తారు ఒకవేళ మీకు అడిగితే? డేటా సెంటర్ నుంచి ఏంటండి? డేటా సెంటర్ ఆన్ ప్రెమిసెస్ అంటే మీ కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు.
అంటే క్లౌడ్ సపోర్ట్ తీసుకోకుండా ఫిజికల్ మెషిన్స్, మనకి కరోనా రాకముందు ఏముంటుండే, అన్ని ఫిజికల్ మెషిన్స్, ఫిజికల్ సర్వర్స్ ఒక రూమ్ లో మెయింటైన్ చేసుకొని సర్వర్, ఒకవేళ వర్చువల్ మెషిన్ కావాలనుకుంటే వర్చువల్ మెషిన్ అండ్ స్టోరేజ్ కావాలనుకుంటే స్టోరేజ్ సర్వర్ తీసుకొని వాళ్ళంతటా వాళ్ళే మెయింటెనెన్స్ చేసేవారు ఏది చేసినా కూడా. సో క్లౌడ్ కి సంబంధం ఉంటుంది. అప్లికేషన్ అనేది ఆ ఫిజికల్ మెషిన్ లో హోస్ట్ అయ్యేది. ఇప్పుడు క్లౌడ్ వచ్చింది కాబట్టి మనం ఎక్కడి నుంచైనా వర్క్ చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీస్ క్లౌడ్ కి మూవ్ అవుతున్నారు, మైగ్రేట్ అవుతారు. ఓకే, ఇది డిఫరెన్స్. సో మనం వీనెట్ క్లాస్ అనుకుంటాం, వీనెట్ క్లాసు ఏ క్లాసు చెప్తున్నప్పుడు మనం క్లియర్గా ఎగ్జాంపుల్స్ రాస్తున్నాం. మీరు ఆ నోట్స్ చూడండి ఒకసారి. ఏది పాస్ సర్వీసెస్, ఏది సాస్ సర్వీసెస్ అని చెప్తున్నాం. అందులోకి వచ్చేసరికి ఇప్పుడు మనకి ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ ఎస్క్యూఎల్ డేటాబేస్. ఓకే, ఈ టూ థింగ్స్ అనేవి మనకి ప్లాట్ఫామ్ అదే సర్వీస్ కింద వస్తుంది. ఓకే, సో ఒక సర్వీస్ దాంట్లో మనకు వచ్చేసి ఏమేమి ఉంటాయంటే డిస్కస్ చేసుకున్నాం కదా అదే. సో ఇందులో ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్, ఎస్క్యూఎల్ డేటాబేస్ ఏంటిది? ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. చెప్పలేదా? అదే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కి ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ మైక్రో 365. ఇప్పుడు ఆఫీస్ 365 లో ఏమేమి ఉంటాయి? వర్డ్ ఉంటుంది, పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ ఏంటి? సర్వీసెస్. ఆ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీసెస్ కదా, ఎవరు దాంట్లో వర్క్ చేయరు. అది డిఫాల్ట్ గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసి మీకు యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ ఇచ్చేసి మీరంతా మీరు క్రియేట్ చేసుకుంటే వర్క్ చేస్తారు. అదే ఒక అప్లికేషన్ అనుకోండి, వెబ్ అప్లికేషన్ అనుకోండి, వెబ్ అప్లికేషన్ కింద డైరెక్ట్ ఒక సర్వీస్ క్రియేట్ చేసి దాన్ని మెయింటెనెన్స్ చేయకుండా, అప్డేట్ చేయకుండా దానికి రిక్వైర్మెంట్ కావాలి కదా. ఒక డెవలప్మెంట్ టీం రావాలి, ఒక డెవాప్స్ టీం కావాలి, అంటే సగం వర్క్ ఉంది. అదే ఐఏఎస్ లో మొత్తం వర్క్ మనకు ఉంటుంది. సో డిఫరెన్స్ అది. పాస్ట్ ఏంటంటే కొన్ని క్లౌడ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్. అంటే ఇప్పుడు ఏదైనా క్లాస్ వచ్చినాయి, ఫ్లడ్స్ వచ్చాయి, అప్పుడు ఏమవుతుంది? డేటా సెంటర్ కనుక క్రాష్ అవుతే ఏమవుతుంది? మెయింటెనెన్స్ మళ్ళీ ఐఏఎస్ లో ఏమవుతుంది? ఫిజికల్ మెషిన్ అంటే ఇప్పుడు మొత్తం బిల్డింగ్ లో మనం సర్వర్స్ పెట్టుకొని రన్ చేస్తున్నాం. ఎలక్ట్రిక్ ఫ్లక్చుయేషన్ వల్ల మొత్తము అది బిల్డింగ్ మొత్తం క్రాష్ అయిపోయింది, ఫ్లడ్స్ వచ్చింది. అప్పుడు మీరు ఏమవుతుంది? బిల్డింగ్ లాస్ కదా, లైక్ 2-3 crores ప్రాపర్టీ లాస్. మీరు మళ్ళీ 2-3 crores పెట్టేసి ఎప్పుడు ల్యాండ్ తీసుకొని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసేంత వరకు టైం అయిపోతుంది. అదే క్లౌడ్ లో ఏం చేస్తారు? అట్లా క్లాష్ అవుతే ఏం చేస్తారు? వాళ్ళ మీద డేటా సెంటర్ ఇంకొక రీజన్ లో బ్యాకప్ ఇస్తున్నారు, మీరు దానికి రెంట్ పే చేస్తారు, అంతే సరిపోయింది. మీకు ఎంత వరకు యూజ్ ఉంటే అంత వరకు యూజ్, అంతే కదా. సో బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అందుకే అందరు క్లౌడ్ కి మూవ్ అవుతున్నారు. సో ఇప్పుడు క్లాష్ వచ్చిందనుకో, వాళ్ళు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఎట్లా ఉంటాయి? ఈ కాన్సెప్ట్ వచ్చిందా? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కంపెనీస్కి ఇస్తారు. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ 99.5%, అంటే డౌన్ టైం రాదు. 99.5% మీకు మీరు అగ్రిమెంట్స్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా వచ్చిందనుకో మైక్రోసాఫ్ట్ వాళ్ళే పే చేస్తారు కంపెనీస్. మనం కాన్ఫిడెన్స్ తోటే కదా సెక్యూరిటీ ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్పేసి తీసుకుంటాం. వాళ్ళ దగ్గర ఏమైనా అయింది అనుకోండి, వాళ్ళ పర్సన్స్కి రీచ్ అయ్యి మనకు అగ్రిమెంట్స్ ప్రకారము ఏం ప్రాఫిట్స్ వస్తుంది, మనకి ఏం గెయిన్ అవుతున్నాం అగ్రిమెంట్ లో, అది మనకి వస్తుంది కంపెనీకి. సో మీరు ఈ డేటాబేస్ అనగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటిది? ఫస్ట్ థింగ్ డేటాబేస్ టర్మినాలజీ వల్ల మీకు ఏం అర్థమవుతుంది? డేటా స్టోరేజ్ మేనేజ్ చేసుకుంటున్నాం, అంతే కదా. డేటాబేస్ అంటే సింపుల్, మీరు ఇక్కడ చూసిన దానికే మీరు అర్థం చేసుకుంటే డేటా అనేది మనం మేనేజ్ చేసుకుంటాం డేటాబేస్ లో. డేటాలో ఎన్ని టైప్స్ ఉంటుంది? మనం స్టోరేజ్ అకౌంట్ డిస్కస్ చేసుకున్నాం. ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా ఉంటాయి? టేబుల్స్ డేటా. అవి డేటాస్ కాదు, అవి ఆబ్జెక్ట్స్. ఓకే, ఆబ్జెక్ట్స్. ఓకే సార్. స్ట్రక్చర్ డేటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా డిస్కస్ చేసుకున్నామా? స్ట్రక్చర్ డేటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా, ఈ 2 టైప్స్ ఉంటుంది. స్ట్రక్చర్ డేటా అంటే ఏంటిది? అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటిది? చెప్పండి, పర్లేదు.
స్ట్రక్చర్ స్ట్రక్చర్ డేటా అంటే ఒక ఫార్మాట్ లో ఉంటుంది, అన్స్ట్రక్చర్ అంటే అన్ఫార్మాట్ లో ఉంటుంది. ఎస్ కరెక్ట్. ఓకే, ఇంకేమైనా ఆన్సర్స్ ఉన్నాయా? యా సరిపోయింది. స్ట్రక్చర్ డేటా అంటే మనకి అంత ఒక ఫార్మాట్ లో కరెక్ట్ గా ఉంటుంది. ఏంటిది డేటా అనేది? ఇప్పుడు ఒక డేటాబేస్ తీసుకుంటే, ఇప్పుడు మీ స్కూల్ తీసుకోండి, స్కూల్ తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు స్కూల్లో మనకి స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ అని చెప్పేసి కాలం ఉంటుంది, స్టూడెంట్స్ యొక్క నేమ్స్, ఇంకేముంటుంది? ఓకే, దాని తర్వాత ఏ సెక్షన్, దాని తర్వాత సబ్జెక్ట్స్. ఇలా ఉంటే ఏమవుతుంది మీకు? ఆర్డర్లో ఉంది, ఫార్మాట్లో స్ట్రక్చర్గా ఉంది. ఓకే, అన్స్ట్రక్చర్డ్ డేటాలో ఏమవుతుందంటే మీకు ర్యాండమ్గా వస్తుంది డేటా. సపోజ్ అమెజాన్ ఉంది, అమెజాన్లో మీరు ఆర్డర్ ఇచ్చారు, అది స్ట్రక్చర్కి వెళ్ళకుండా ఏమవుతుంది? మీ డేటా అనేది మళ్ళీ డేటా ఇంజనీర్స్ వాళ్ళు ఫార్మాట్లో సెట్ చేసుకునేంత వరకు ఫార్మాట్కి వెళ్ళి మెసేజెస్కి వెళ్ళదు, క్యూలో ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు మెసేజ్ వెంటనే రాదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఒక్కొక్కసారి మీకు వెంటనే ఆర్డర్ చేసిన వెంటనే మెసేజెస్ ఇట్లా ఫాస్ట్గా వస్తాయి, ఒక్కొక్కసారి మీకు మెసేజెస్ రావు. ఎందుకు రావు మెసేజెస్? అన్స్ట్రక్చర్డ్లో ఉంటుంది అంటే అది క్యూలో ఉంటున్నాడు. క్యూలో ఉంది అంటే మీకు కరెక్ట్గా ఆ ఫార్మాట్ అనేది సెట్ అవ్వలేదు. మీరు ఇప్పుడు కొత్త అప్లికేషన్స్ ఏదైనా చేస్తే మీకు కొంతమందికి ఏమవుతుందంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే మెసేజ్ వెళ్తుంది, అంటే వాళ్ళది క్యూలో లేదు. మీరు క్రియేట్ చేసిన వెంటనే ఆ డేటా ఫిల్టర్ అయిపోయి ఇతనికి ఈ ఏం చేసుకుంటుంది? క్వెరీ చేసుకుంటుంది. క్వెరీ చేసుకొని అసలు ఇప్పుడు ఏంటిది, నాగరాజు ఉన్నాడు. ఓకే, నాగరాజు వచ్చేసి అమెజాన్లో లాగిన్ అయ్యాడు. లాగిన్ కొత్త సైన్అప్ అవ్వడు. సైన్అప్ అవుతే ఏమవుతుంది? అతనికి యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ వస్తుంది. ఓకే, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. ఓకే, ఇట్లా ఎంతమంది ఉంటారు అమెజాన్ దాంట్లో? చాలా మంది ఉంటారు, నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. నాగరాజ్కి కరెక్ట్గా ఎట్లా వెళ్తుంది మెసేజ్? యూజర్ నేమ్ పాస్వర్డ్, అదేంటిది మనకి ఆటోమేటిక్ రిప్లేస్. ఏమన్నా మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన వెంటనే ఒక పర్సన్ అక్కడ ఎంకల కూర్చొని ఓకే నాగరాజ్ ఉంది, నేను నాగరాజ్ నంబర్కి మెసేజ్ చేస్తా అని చెప్పి కూర్చుంటాడా? ఏమవుతుంది? ఆటోమేటిక్ వెళ్తుంది. ఆటోమేటిక్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఈ డేటాబేస్ వాళ్ళే కదా. డేటాబేస్లో ఏం చేస్తుంది? క్వెరీ చేసుకుంటుంది. సో సపోజ్ ఈ పర్సన్ నాగరాజ్ ఫస్ట్ ఏం క్వెరీ చేసుకుంటుంది? అసలు నాగరాజ్ అనే యూజర్ ఉన్నాడా లేదా క్వెరీ చేసుకుంటుంది. యూజర్ ఉన్నాడు, యూజర్ ఉంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. యూజర్ లేడు అనుకోండి, ఏం చేస్తుంది? యూజర్కి ఏం మెసేజ్ చేస్తుంది? మెసేజ్ ఏమని ఇస్తుంది యూజర్కి? గో అండ్ సైన్ ఇన్ అని చెప్పేసి అంటారు. వస్తుంది ఆ మెసేజ్. మీరు లాగిన్ అవ్వకుండా డైరెక్ట్ ఒక అప్లికేషన్కి లాగ్ అవ్వాలంటే ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీకు? ప్రాంప్ట్ దగ్గర ఏమొస్తుంది? సైన్ ఇన్ అవ్వమని చెప్తుంది కదా, సైన్ ఇన్ అయిపోయాడు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి ఏమవుతుంది? ఈ క్వెరీలో ఇది డేటా బేస్లో ఏం చెక్ చేసుకుంటుంది? ఓకే యూజర్ ప్రజెంట్ ఉన్నాడు, ఇతను ఆర్డర్ ఇచ్చినాడు. ఆర్డర్ ఇస్తే ఇతనికి మెసేజ్ ఇవ్వాలి. మెసేజెస్కి ఏం ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం మనం? ఏం మెసేజెస్కి ఏం ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం? ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి టోటల్? ఓకే, ఈ ఆబ్జెక్ట్స్ లో మెసేజ్ కి మనం ఏం 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 యూజ్ చేస్తాం? ఎక్కువ క్యూ యూజ్ చేస్తాం, అంతేనా? సో ఇప్పుడు ఆ క్యూ మెసేజ్ దగ్గరికి వెళ్తాం, ఆర్డర్ దగ్గరికి వెళ్ళిపోయి ఓకే ఈ పర్సన్ మ్యాచ్ అవుతున్నాడు, ఆ పర్సన్ కి ఉంటాయి కదా డీటెయిల్స్, ఈమెయిల్ నంబర్ అదంతా చెక్ చేసుకొని క్రియేట్ అయిందా లేదా అంటే క్రియేట్ అయింది. బ్యాక్ ఎండ్ లో కోడ్ ఉంటుంది కదా, క్రియేట్ అయినగానే ఆర్డర్ డిఫాల్ట్ గా మెసేజ్ అందరికి ఒకటి వస్తుంది. నీకు ఒకటి ఆర్డర్ ప్లేస్ ఉన్నా కానీ అందరికి శాంపుల్ మెసేజ్ ఏముంటుంది? శాంపుల్ మెసేజ్ ఏముంటుంది? యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్. ఇదేంటి? ఆర్డర్ కరెక్ట్ గా అవుతే మీకు ఈ మెసేజ్ వస్తుంది. అంటే కోడ్ లో వాళ్ళు రాశారు బ్యాక్ ఎండ్ లో. మనం ఇంజినిక్ సర్వర్ దగ్గర HTML ఫైల్ దగ్గర చూసాం కదా, వెబ్ సర్వర్ దగ్గర ఏం చేస్తాము? చేంజ్ చేస్తాం. మనకు కావాల్సిన నేమ్ చేంజ్ చేస్తే ఏమవుతుంది? వెల్కమ్ టు ఇంజినిక్స్ కాకుండా వెల్కమ్ టు అజూర్ డెవలప్స్ ట్రైనింగ్ అని రాస్తే అజూర్ ట్రైనింగ్ వస్తుంది, నీ నేమ్ వస్తుంది. ఓకేనా?
అక్కడే ఇప్పుడు మీరు ఆర్డర్ కరెక్ట్ గా ప్లేస్ అవుతుందంటే యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్. ఒకవేళ నో అనుకుంటే ఏమవుతుంది, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్. అంతేనా? మీరు క్యాన్సిల్ చేస్తే ఏం రావాలి మెసేజ్, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్. అంతేనా? ఈ మెసేజెస్ వస్తాయా లేవా? ఇదంతా మనకి డేటాబేస్ ఇంకా బ్యాక్ ఎండ్ లో మనం కరెక్ట్ గా సెటప్ చేసి టేబుల్స్ అవన్నీ క్రియేట్ చేస్తే బ్యాక్ ఎండ్ లో అదే చూసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు కాన్సెప్ట్ కోసం ఇక్కడికి వచ్చేసి SQL డేటాబేస్. ఓకే, అబ్జర్వ్ చేయండి. నేను SQL డేటాబేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు సేమ్ థింగ్, what is what, create a SQL database with preferred configurations complete. సో మనకి మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్తాం. కీవర్డ్ అయిపోయింది, వాట్ ఇస్ పాస్ సర్వీస్ అయిపోయింది. సో SQL డాక్యుమెంట్కి వెళ్తాం. వాట్ ఈస్ SQL డేటాబేస్ అండ్ వాట్ ఈస్ ఎలాస్టిక్ పూల్స్ అనేది ఇంపార్టెంట్ థింగ్. ఇందులో ఇదే 2 క్వశ్చన్స్ అడుగుతాడు మీకు. ఓకే, చూడండి. SQL database is a fully managed platform as a service that handles most of the database management such as upgrading, patching, backups, monitoring. ఇవన్నీ చూడండి. 99.9% అవైలబిలిటీ అంటే ఎవరు ఇస్తున్నారు? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్. ఇది అగ్రిమెంట్స్ లెవెల్ అంటే. ఓకే, దెన్ ఇంకేముంది మనకి కావాల్సింది ఇంపార్టెంట్ పాయింట్, స్కేలబుల్. ఇంకా మీకు కావాల్సింది చూడండి, ఇది బేసిక్ తీసుకుంటే మనకి ఆటో స్కేల్ ఇంతవరకు ఇస్తుంది. స్టాండర్డ్ తీసుకుంటే ఇన్ని డేటాబేసెస్ అనేది క్రియేట్ అవుతుంది విత్ సైజ్ చూడండి అప్ టు ఈ DTU పర్ యూనిట్స్. ఇక్కడ ఎంత వచ్చేది బేసిక్ లో 5. ఓకే, ప్రీమియం తీసుకుంటే మనకి 1000 DTU. DTU అంటే ఏంటిది? డేటాబేస్ ట్రాన్సాక్షన్ యూనిట్స్, అంటే పర్ యూనిట్ ఎంత వరకు వెళ్తుంది డేటా అనేది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, ఇది స్కేలింగ్, ఎక్స్టెన్షన్, మానిటరింగ్ అండ్ అలర్టింగ్. మీకు మానిటరింగ్ నుంచి అలర్టింగ్స్ రావు కదా, అజూర్ మానిటర్ డిస్కస్ చేసుకున్నాం కదా, అలర్ట్స్ ఎట్లా వస్తుంది. జస్ట్ మీకు డయాగ్రామ్ పేరు చూపిస్తాం. మీ మేనేజర్ సర్వీసెస్ ఉన్నది, మీ SQL సర్వీస్ డేటాబేస్ ఇక్కడ ఉంది. ఓకే, మీరు టెలిమెంటరీ అన్న SSH అన్న ఒకటే, నెట్ ద్వారా డయాగ్నోస్టిక్ చేస్తున్నాం. ఈ SQL అనలిటిక్స్ ఇవన్నీ స్టోరేజ్ అకౌంట్స్ కదా, ఇవన్నీ మీరు అనలిటిక్స్ చేసుకుంటే అసలు డేటాబేసెస్ లో ఏముంది క్వెరీ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇది చూస్తాం ప్రస్తుతానికి. సో ఇక్కడ వరకు ఇది. సో ఇక్కడికి వచ్చేసి ఎట్లా క్రియేట్ చేస్తామో చూడండి, మంచిగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సేమ్ బేసిక్ డీటెయిల్స్ లో ప్రాజెక్ట్ లో ఏదో ఒక దాంట్లో నేను డిఫాల్ట్ గా క్రియేట్ చేస్తున్నాను. ఓకే, దెన్ డేటాబేస్ నేమ్. ఓకే, SQL డేటాబేస్. సో ఇక్కడ ఏం అడుగుతుంది, ఇది ఇంపార్టెంట్ థింగ్. సర్వర్ అంటే ఏంటిది? సెలెక్ట్ an existing server or a create new server. The connection tricks and credentials will be based on that. సో SQL డేటాబేస్ అనేది ఎక్కడ రన్ అవుతుంది అంటే SQL సర్వర్. ఓకే, సో ఫస్ట్ ఒక SQL డేటాబేస్ క్రియేట్ అవ్వాలి అంటే మనకు ఒక సర్వర్ కావాలి. ఓకే, నేను ఇక్కడికి వెళ్ళి కూడా చూడండి, నేను ఇక్కడికి వచ్చేసి SQL సర్వర్ అని చెప్పేసి ఎంటర్ చేస్తాను. ఓకే, నేను క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ఆర్ఎస్ నేను ఇక్కడికి వచ్చేసి క్రియేట్ న్యూ అంటే కూడా ఇది ఎక్కడికి డైరెక్ట్ అవుతుందో చూడండి. ఎక్కడ డౌట్ అయింది? SQL డేటాబేస్ సర్వర్ అయినా, ఇక్కడ ఏమొచ్చింది SQL డేటాబేస్ సర్వర్ అయినా అది. సో ఇప్పుడు నేను SQL డేటాబేస్ సర్వర్ ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాను. సో డేటాబేస్ క్రియేట్ చేసే ముందు కంపల్సరీ మనకి సర్వర్ ఉంటుంది. ఒక సర్వర్లో ఎన్ని డేటాబేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు? నంబర్ ఆఫ్ డేటాబేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, SQL డేటాబేస్ సర్వర్ ఇస్ ఎ లాజికల్ కంటైనర్ for managing databases and elastic pools. Databases different concept and elastic pools different concept. Okay, complete this basic tab. So ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే లర్న్ మోర్ మీదకి వెళ్తాం. సో ఇది ఫస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటిది, మనం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ డాక్యుమెంట్ లో చూసుకుంటాం. మీరైనా సరే రియల్ టాస్క్ పర్ఫామ్ చేసినప్పుడు ఫస్ట్ డాక్యుమెంట్స్ లో చెక్ చేసుకోండి తరోగా, కరెక్ట్ గా మనం కాన్సెప్ట్ వైజ్ కరెక్ట్ ఉన్నామా లేదా అని చెప్పేసి. సో వాట్ ఈస్ ద లాజికల్ SQL సర్వర్ ఇన్ ది SQL డేటాబేస్ అండ్ సినాప్స్. సో మనకి ఏమంటున్నాడు చూడండి,
In Azure SQL database and Azure Synapse Analytics, a server is a logical construct that acts as a central administrative point for a collection of databases. SQL server అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటిదంటే ఇది హైలైటెడ్ పాయింట్, collection of databases it will handle. Okay, at this server level you can be administrator. సో మెయిన్ థింగ్స్ ఏంటిది, లాగిన్స్ కావాలి, ఫైర్ వాల్ రూల్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. నేను కాన్సెప్ట్లో మధ్యలో వస్తుంది. ఫైర్ వాల్ రూల్స్ అంటే ఏంటిది, ఆడిటింగ్ రూల్స్ ఏంటిది, థ్రెడ్ డిటెక్షన్స్ అండ్ అవుటర్. ఏ సర్వర్ క్యాన్ బి ఇన్ అ డిఫరెంట్ రీజియన్ దెన్ ఇన్ రిసోర్స్ గ్రూప్. ఒక రిసోర్స్ గ్రూప్లో మనం సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు ఆ రిసోర్స్ గ్రూప్ రీజియన్లే ఉండాలా, లేకపోతే వేరే రీజియన్లో ఉండొచ్చా? ఇప్పుడు నేను ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాను, రిసోర్స్ గ్రూప్ ఈస్ట్ యుఎస్ రీజియన్లో క్రియేట్ చేస్తాను. అండ్ ఎస్క్యూఎల్ డేటాబేస్ వచ్చేసి నేను మళ్ళీ ఈస్ట్ యుఎస్ రీజియన్లోనే క్రియేట్ చేయాలా, లేకపోతే సెంట్రల్ యుఎస్ రీజియన్లో క్రియేట్ చేయొచ్చా? డిఫరెంట్ రీజియన్ క్రియేట్ చేయొచ్చా డిఫరెంట్ రీజియన్లో? మనం ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? నేను ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ అనేది సేమ్ రీజన్ లో తీసుకోవాలా, డిఫరెంట్ రీజన్ లో తీసుకోవాలా? సేమ్ రీజన్. ఓకే, శ్రీకాంత్ సేమ్ రీజన్ అంటున్నాడు. అండ్ మిగతా వాళ్ళు డిఫరెంట్ రీజన్స్ లో తీసుకోవచ్చు సార్, బట్ సేమ్ రిసోర్స్ గ్రూప్ ఉండాలి. ఓకే, ఎవరది? నవీనా? ఓకే, Sir, we can use any region, sir. ఓకే, నెక్స్ట్ రామకృష్ణ. చూస్తున్నాను మీరు ఎంత కాన్ఫిడెన్స్ చెప్తారని. రామకృష్ణ మీరేమనుకుంటున్నారు? రామారావు డిఫరెంట్ లొకేషన్స్ తీసుకోవచ్చు సార్. ఓకే, రామారావు ఎస్ తీసుకోవచ్చు. ఓకే, అంతా తడబడుతూ పెట్టాల్సిన అవసరం లేదు, నేను అదే చెప్తున్నాను. ఇంకా మీరు కాన్ఫిడెన్స్ డిఫరెంట్ రీజన్స్ తీసుకోవచ్చు అని మీకు తెలిసింది అంటే ఎస్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈస్ట్ యూఎస్ కాకుండా ఎక్కడైనా తీసుకోవచ్చు. ఓకే, సౌత్ సెంటర్ నేను ఎక్కడైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నా సర్వర్ ఎక్కడైనా రన్ అవుతుంది. ఓకే, అండ్ ఎంటర్ సర్వర్ నేమ్. సర్వర్ నేమ్ వచ్చేసి మనం SQL సర్వర్ డాట్ డేటాబేసెస్ డాట్ విండోస్ డాట్ నెట్. ఇది గుర్తుపెట్టుకోండి, సర్వర్ నేమ్ షుడ్ నాట్ కంటైన్ రిజర్వ్డ్ వర్డ్స్. ద స్పెసిఫైడ్ సర్వర్ నేమ్ is already used. SQL server 1 2 3 already in user 1 2. ఇది SQL server dot database dot windows dot net. ఓకేనా? దెన్ లొకేషన్ ఇచ్చాం. దెన్ అథెంటికేషన్ పర్పస్. అథెంటికేషన్ దేనికి యూజ్ చేస్తాం మనం? దేనికి యూజ్ చేస్తున్నాం మనం అథెంటికేషన్? లాగిన్ కే కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడానికి. సో సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ అథెంటికేషన్ మెథడ్స్ ఫర్ యాక్సెసింగ్ దిస్ సర్వర్. క్రియేట్ ఏ సర్వర్ అడ్మిన్ లాగిన్ అండ్ పాస్వర్డ్ టు యాక్సెస్ యువర్ సర్వర్ విత్ SQL అథెంటికేషన్. ఓకే, సో అథెంటికేషన్ మెథడ్ వచ్చేసి మనకి SQL అథెంటికేషన్ ఉంటుంది, ఆర్ ఎల్స్ Azure యాక్టివ్ డైరెక్టరీ నుంచి ఇక్కడ వెళ్ళొచ్చు. ఓకే, సో అడ్మిన్ లాగిన్ దగ్గరికి వచ్చేసి నేను అడ్మిన్ లాగిన్ నేమ్ ఇస్తున్నాను, సర్వర్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, మనం ఏంటి SQL సర్వర్ అని చెప్పేసి ఇచ్చేసి పాస్వర్డ్ వచ్చేసి క్యాప్స్ లాక్ INDIA @1 2 3 4 5 6. ఏమైంది? క్యాప్స్ లాక్ INDIA ఏంటిది? నిమిషం. INDIA English uppercase letters. Okay, here password one. Okay, 1 2 3 4 5 6. Okay,
then caps lock I in DIA at the rate of 1 2 3 4 5 6. Okay, సో పాస్వర్డ్ ఇచ్చేసాం. సో నెక్స్ట్ మనకి ఏంటిది నెట్వర్కింగ్ కాన్సెప్ట్ వెళ్తుంది. సో నెట్వర్కింగ్ ద allow Azure services resources to access this server. ఇక్కడ మనం ఎస్ ఇవ్వచ్చు, మన నెట్వర్క్ యాక్సెస్ కావాలనుకుంటే. సో లేకపోతే నో అని ఇస్తే ఏమవుతుందో చూడండి. ఓకే, మళ్ళీ వచ్చి చేంజెస్ చేసుకోవచ్చా లేదా అనేది. ఓకే, నెక్స్ట్ అడిషనల్ సెట్టింగ్స్. ఓకే, సో మీరు ఫ్రీ ట్రయల్ యూస్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఇది నాట్. సో నెక్స్ట్ ట్యాక్స్ రివ్యూ అండ్ క్రియేట్ కామన్. ఓకే, మీకు చార్జెస్ చూపిస్తాడు, ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ దిస్ అని చెప్పేసి మీరు క్రియేట్ చేస్తారు. ఓకే, ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసే ముందు డేటాబేస్ సర్వర్ SQL సర్వర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఆ SQL సర్వర్ లో మనకి నంబర్ ఆఫ్ డేటాబేసెస్ మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పాయింట్ క్లియర్ కదా అందరూ? సో నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసి క్రియేట్ SQL డేటాబేస్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఇక్కడ ప్రాంప్ట్ చేస్తే నా SQL సర్వర్ రావాలి. ఓకే, కాకపోతే మనం ఇది ఓకే ఇంకా క్రియేట్ అవ్వలేదు. సార్ డేటాబేస్ క్రియేట్ చేసి మనమే వర్క్ చేస్తాం సార్, మనం దానికి ఇంకెవరికైనా షేర్ చేయాలి? క్రియేటర్ లోకి వచ్చేసరికి మీరు జస్ట్ యాజ్ అజూర్ ఇంజనీర్ డేటాబేస్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. చిన్న చిన్న క్వరీస్ ఏమైనా ఉంటే రన్ చేసుకోవచ్చు. మొత్తం మోస్ట్లీ డేటా టీమ్ వాళ్ళు వర్క్ చేస్తారు. మీకు దీని మీద ఐడియా ఉంది, మీరు వర్క్ చేస్తారు అంటే అప్పుడు మీకు దీని మీద టాస్క్ ఇస్తారు. అంటిల్ అన్లెస్ దెన్ మీకు టాస్క్ ఇవ్వరు. SQL డేటాబేస్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ లేదా ఇంజనీర్ కింద ఏం చేస్తారు, మీరు టెరాఫార్మ్ యూజ్ చేస్తారో లేదా పవర్స్కెల్ స్క్రిప్ట్ యూజ్ చేస్తారో జస్ట్ ఇది క్రియేట్ చేసి ఇస్తే సరిపోతుంది. లోపల ఫంక్షనాలిటీ ఏంటిది, ఎట్లా వర్క్ చేస్తారు అనేది డిఫరెంట్ టీమ్స్ వర్క్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్. మీకు తెలుసు అనుకుంటే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. మీరు చెప్పొచ్చు ఓకే ఐ హావ్ నాట్ వర్క్డ్ ఆన్ ది SQL సర్వర్ అంటే మీకు దీని మీద టాస్క్ లేదా మిమ్మల్ని నేర్చుకోమని చెప్తారు. అంతే ఉంటుంది. ఓకే, గో టు ది రిసోర్స్ SQL సర్వర్ నేమ్ ఇది. రిసోర్స్ గ్రూప్ ఎక్కడ క్రియేట్ చేస్తాం మనము, నెట్వర్క్ వాచర్ అండ్ లొకేషన్ వచ్చేసి సౌత్ సెంటర్. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. ఓకే, రిఫ్రెష్ చేసి రిసోర్స్ గ్రూప్ నెట్వర్క్ వాచర్ అండ్ చూసారా సర్వర్ అది ఆటోమేటిక్గా వచ్చింది. ఓకే, నేను డేటాబేస్ నేమ్ తీసుకుంటాను SQL ఏంటిది డేటాబేస్ 1224. ఓకే, సేమ్ తీసుకుంటాను నేను గుర్తుపెట్టుకోవడానికి. చూడండి, వాంట్ టు యూజ్ ఎలాస్టిక్ పూల్స్. సో ఎలాస్టిక్ పూల్స్ అంటే ఏంటిదో చూడండి. Elastic Pool provides a simple and cost-effective solutions for managing the performance of multiple databases within a fixed budget. An Elastic Pool provides compute, EDDUS, and storage resources that shared between all the databases. It contains within a pool. Only use the resources. Okay, మీరు ఒక డేటాబేస్ తీసుకొని మీ అంతటా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అదే మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయనుకోండి, ఏం కావాలి మీకు? అంతనే నేను కరెక్ట్గా ఈ డేటాబేసెస్లోనే చేంజెస్ చేస్తున్నాను అంటే ఎలా చేస్తాను? మీ ఓన్గా మీరు మేనేజ్ చేయగలుగుతారా? ఈచ్ అండ్ ఎవ్రీ మీకు 100 డేటాబేసెస్ ఉన్నాయనుకోండి, మీరు పర్టికులర్గా ఈ డేటాబేస్ దగ్గరనే మనకి ఏదైనా సైజ్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, దాన్ని మేనేజ్ చేయడం కష్టం అవుతుంది కదా, అన్లెస్ అండ్ అంటిల్ మీకు తెలిసినంతవరకు. ఓకే, దీనికి రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక డేటాబేస్ తీసుకొని మేనేజ్ చేయడం ఈజీయా, లైక్ 5 డేటాబేసెస్ తీసుకొని మేనేజ్ చేయడం ఈజీయా, లేకపోతే 100 డేటాబేసెస్ తీసుకొని మేనేజ్ చేసుకోండి? 5 డేటాబేసెస్ కదా. ఓకే, సో మీరు ఇంకా మేనేజ్ చేద్దాం అనుకుంటే ఎలాస్టిక్ పూల్ తీసుకుంటే మీకు కావాల్సిన పూల్లో మీకు నంబర్ ఆఫ్ డేటాబేసెస్ మేనేజ్ చేసుకోవచ్చు. మనం ఇందాక ఇక్కడ ఎక్కడో చూసాం అనుకుంటా ఇమేజ్, దానికి సంబంధించింది ఎక్కడ SQL డేటాబేసెస్ కింద కదా.
కిందకి వెళ్ళిపోయి ఇక్కడ ఓవర్ వ్యూలో చూడండి ఎలాస్టిక్ డేటాబేస్ పూల్. సో పూల్ అనగానే మనకి ఎన్ని ఉన్నాయి, నంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. ఓన్లీ సింగిల్ డేటాబేస్ ఉంటే సింగిల్ డేటాబేస్ మేనేజ్ చేస్తాం. పూల్స్ ఉన్నాయి అనుకోండి, ఎలాస్టిక్ పూల్స్ ఏం చేస్తుంది అంటే చూడండి, విత్ ఎలాస్టిక్ పూల్స్ యూ డోంట్ నీడ్ టు ఫోకస్ ఆన్ డైలింగ్ డేటాబేస్ పర్ఫార్మెన్స్ అప్ అండ్ డౌన్. Okay, as the demand for resources fluctuates, the pool database consume the performance resources of the elastic pool as needed. Pool database consume but don't exceed the limit of the pool, so your cost remains predictable and if even individual. So ఏమవుతుంది అంటే మీకు సడన్ గా లోడ్ ఎక్కువ అయిపోయింది, డేటాబేస్ ఆటోమేటిక్ గా అప్ అండ్ డౌన్ అవ్వాలి. అంటే ఏంటి, స్కేల్ అవ్వాలి, స్కేల్ డౌన్ అవ్వాలి. మీరు మాన్యువల్ గా చేసేది ఈజీగా ఉంటుందా అంటే, మీరు మాన్యువల్ గా చేసినప్పుడు మీరు అలర్ట్ క్రియేట్ చేసుకోవాలి డేటాబేస్. సో డేటాబేస్ కి ఇంకా రిక్వైర్మెంట్ ఉంది, ఇంత అప్ అవ్వాలి అని చెప్పేసి. సో అదంతా మీరు మేనేజ్ చేయకుండా ఉండాలి మీ డేటాబేస్ అంటే ఎలాస్టిక్ పూల్ యూజ్ చేసుకుంటే. అదే ఎప్పుడైనా మీ డేటాబేస్ ఏదైనా డేటా స్టోరేజ్ కెపాసిటీ ఏదైనా డౌన్ అయింది అనుకో, ఇది ఆటోమేటిక్ అప్ చేసుకుంటుంది, అదే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో ఇది ఎంటైర్ ఎలాస్టిక్ పూల్ అంటే మీకు ఏంటిదంటే ఎంటైర్ థింగ్, మీ డేటాబేస్ ఎంటైర్ థింగ్ మేనేజ్ చేసుకుంటుంది పర్ఫార్మెన్స్ పరంగా మాత్రమే. ఓకేనా? సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ని చూడండి. పిల్లలు వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు, పిల్లలు వచ్చిన వెంటనే మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏ కపుల్ దగ్గర ఓన్లీ 2 kids ఉన్నారు, బి కపుల్ దగ్గర 15 children ఉన్నారు. ఎవరు ఈజీగా ఉంటుంది? 2 couples వాళ్ళకి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. 15 kids ఉన్న వాళ్ళు పేరెంట్స్ వర్క్ చేసుకోగలుగుతారా? ఇద్దరు వర్క్ చేసుకోగలుగుతారా? ఒకరు మెయింటైన్ చేయాలి కదా. ఒకరు కంపల్సరీ మెయింటైన్ చేయాలంటే ఎవరు అక్కడ? ఎలాస్టిక్ పూల్. అంటే మదర్ ఉంటుంది, మదర్ 15 kids యూజ్ చేసుకుంటే ఫాదర్ వచ్చేసి ఏం చేస్తాడు, వర్క్ చేసుకుంటే ఎర్నింగ్ ఉంటేనే 15 members ని మెయింటైన్ చేయగలుగుతాడు. సో అదే థింగ్ మన రియల్ టైం. ఇది చూస్తే కామెడీ ఉంటుంది ఎగ్జాంపుల్, కాకపోతే ఇది మనకు అర్థమయ్యేటట్టు. ఓకే, సో ఇది ఇలా. సో మెయింటైన్ చేయాలంటే డేటాబేసెస్ ని మనం కంపల్సరీ ఎలాస్టిక్ పూల్ అనేది తీసుకుంటాం, ఆర్ఎల్స్ నో. ఓకే, సో నేను ఎస్ తీసుకుంటే ఏమవుతుందంటే చూడండి, మనకి క్రియేట్ న్యూ అని చెప్పేసి ప్రాంప్ట్ వెళ్తుంది. దీని లెంత్ ఆఫ్ ఆ నేమ్ ఇచ్చేస్తే మీకు నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఎంత కావాలని చెప్పేసి చేస్తాం. ఓకే, క్యాన్సిల్, నో. అండ్ మీకు మళ్ళీ డేటాబేస్ క్రియేట్ అయ్యేటప్పుడు మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తూ ఉంటుంది కదా, లోకల్ రిడెండెన్సీ బ్యాకప్ స్టోరేజ్, జోన్ రిడెండెంట్ బ్యాకప్ స్టోరేజ్, జియో రిడెండెంట్. ఇవి గుర్తున్నాయి ఎవరికైనా? లోకల్ అంటే ఏంటిదంటే ఎల్ఆర్ఎస్, జోన్ రిడెండెంట్ అంటే ఓకే, జియో అంటే జిఆర్ఎస్. కరెక్ట్. లోకల్ అంటే ఏమవుతుంది మనకి, నేను బ్యాకప్ స్టోరేజ్ లోకల్లో పెట్టుకుంటే ఏమవుతుంది, లోకల్లో పెట్టుకుంటే ఈ డేటా సెంటర్ ఇప్పుడు మనకున్న ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇప్పుడు మన డేటా సెంటర్ ఎట్లుంటుంది, ఒక ర్యాక్ ఉంటుంది కదా, ఈ రీజియన్ లోనే ఇంకొక దగ్గర డేటా అనేది బ్యాకప్ కింద స్టోర్ అవుతుంది. ఒకవేళ ఈ బిల్డింగ్ ఏదైనా మన డ్యామేజ్ అవుతే ఇంకో బిల్డింగ్ దగ్గర నుంచి మన అప్లికేషన్ రన్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి బ్యాకప్ అవుతుంది. జిఆర్ఎస్ అంటే ఏంటిది, మనకి ఇంకొక రీజియన్, అంటే ఇప్పుడు సౌత్ రీజియన్ కాకుండా నార్త్ రీజియన్ లో మనం పెట్టుకుంటున్నాం మన డేటా సెంటర్. ఓకేనా, ఇది డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ దాంట్లో ఏంటిది, మనము అలౌ రూల్స్ ఏమి అలౌ చేయట్లేదు. ఓకే, సో డిఫరెంట్ గా వెళ్ళండి. సో ఫస్ట్ డిఫాల్ట్ గా తీసుకుంటాం. సో ఇందులో మనకి ఏదైనా కావాలి అనుకుంటే చూడండి, యాడ్ కరెంట్ ఐపీ అడ్రస్, ఇది మనం డిస్కస్ చేసుకుంటాము. సో ఇక్కడ చూడండి, ప్రైవేట్ ఎండ్ పాయింట్ అంటే మీకు కనెక్షన్ పాలసీస్ ఇట్లా ఏమైనా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకుంటే మీరు వచ్చి యాడ్ చేసుకుంటారు. సెక్యూరిటీ తీసుకుంటే మనకి సెక్యూరిటీ కింద యాడ్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఇవన్నీ దానికి మనము ఏదైతే ఆప్షన్స్ తీసుకుంటామో, ఫీచర్స్ యాడ్ చేసుకుంటున్నామో మన ఎస్క్యూఎల్ సర్వర్ కి, వాటికి పే చేస్తాం. మన రియల్ టైం ఎట్లా వస్తుంది, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లో ఇలా ఇస్తారనమాట, ఇవి ఇలా పర్ఫామ్ చేయాలని చెప్పేసి డీటెయిల్గా ఇస్తారు. మీరు దాని బేసిస్ మీదనే మీకు వచ్చేసి ఇది మైక్రోసాఫ్ట్ డిఫెండ్ ఇక్కడ ఎనేబుల్ చేస్తారు స్టార్ట్ అని చెప్పేసి, లేదా చేయరు. ఓకే, నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చేసి అడిషనల్ సెట్టింగ్స్ దగ్గర ఏమేమి ఉన్నాయో చూడండి. మీకు యూజ్ ఎగ్జిస్టింగ్ బ్యాకప్ డేటా. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను చూడండి, డేటాబేస్ నన్ను అని చెప్పేసి నేను క్రియేట్ చేస్తే నాకు డేటాబేస్ ఏం రాదు, నాకు ఫ్రెష్గా నేనే మళ్ళీ డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకుంటాను. బ్యాకప్ తీసుకుంటే నాకు బ్యాకప్,
నేను శాంపుల్ అని సెలెక్ట్ అవుతే ఏమవుతుందంటే చూడండి, సెలెక్టింగ్ ది శాంపుల్ విల్ మోడిఫై ద కంప్యూట్ ప్లస్ స్టోరేజ్ సెట్టింగ్స్ configured in the basics or the backup compatibility, visit basics or review and create the tabs. నేను ఓకే అంట. శాంపుల్ తీసుకున్నప్పుడు ఏంటంటే నాకు ఆల్రెడీ శాంపుల్గా ఉన్న ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేసి వీళ్ళు ఇస్తారు. నాకు డేటాబేస్ క్రియేట్ అవుతున్నప్పుడే శాంపుల్ డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు నెక్స్ట్ టాస్క్ ఏంటిదంటే మీరు నన్ను అని చెప్పేసి క్రియేట్ చేసుకొని రండి. ఓకే, నేను శాంపుల్ పెట్టి క్రియేట్ చేస్తాను, మీరు నన్ను అని చెప్పేసి క్రియేట్ చేస్తే డిఫరెన్స్ ఏంటిదో మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో జెన్ నెక్స్ట్ ట్యాగ్స్ అని చెప్పేసి క్రియేట్ చేసుకొని నేను రివ్యూ అని క్రియేట్ చేస్తాను. ఓకే, సో వాలిడేషన్ పాస్ అవుతే నాకు క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది. నేను క్రియేట్ చేస్తున్నాను డేటాబేస్. ప్రైస్ ఇట్లాంటి సర్వర్స్ యూజ్ చేస్తున్నప్పుడు డేటాబేసెస్ స్టోరేజ్ ముందు AWS ఉండేది మార్కెట్. ఇప్పుడు అంతే, ఎవరు టాప్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ప్రాజెక్ట్ వాళ్ళు, కంపెనీస్ వాళ్ళు. ఎవరు సర్వీస్ మంచి ప్రొవైడ్ చేస్తున్నారు. డిఫరెన్స్ ఏం లేదు. మనకి రియల్ టైమ్ లో ప్రాజెక్ట్ ఒక అప్లికేషన్ రన్ అవ్వాలంటే మనం మేజర్ గా ఫోకస్ చేసేది ఏంటిది, స్టోరేజ్ కావాలి, ఇంటర్నెట్ మంచి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి, ప్లస్ మనం ఎందులో హోస్ట్ చేస్తున్నాం. ఒకవేళ యాప్ సర్వీస్ లో హోస్ట్ చేస్తే యాప్ సర్వీస్ యూజ్ చేసుకుంటాము, వర్చువల్ మెషిన్ మీద మన అప్లికేషన్ హోస్ట్ చేసుకుంటే దాని బేసిస్ మీద. ఇట్లాంటిది మార్కెట్ లో చెక్ చేసుకుంటూ ఉంటాం. ఎవరు నాకు బెస్ట్ ప్రైస్ కి ఇస్తున్నారు, ఎవరు సెక్యూరిటీ ఇస్తారు. పుట్టి అప్లికేషన్ ఇస్తే సరిపోదు కదా, అప్లికేషన్ కి సెక్యూరిటీ కూడా కావాలి కదా. అండ్ ఆల్సో మానిటరింగ్ ఎందుకు చేస్తాము, ఏదైనా థ్రెడ్స్ వచ్చినప్పుడు కానీ ఇది. సో కంప్లీట్ అప్లికేషన్ కి మనకి సెట్ ఆఫ్ సర్వీసెస్ అనేది కావాలి మ్యాండేటరీగా. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మీకు ఈ సర్వీసెస్ మీద ఐడియా ఉంటే మీరు మార్కెట్ లో సపోజ్ తర్వాత మీరే ఒక ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తున్నట్టు టీమ్ మేనేజర్ కింద మీరు ఏం సజెషన్స్ ఇస్తారు. ఒక క్లయింట్ వచ్చాడు మీతో మాట్లాడుతున్నాడు, నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు మీ అంతటా మీరు చెప్పాలి, ఓకే మీకు అప్లికేషన్ డెవలప్ చేస్తాను, మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలి, జావా లాంగ్వేజ్ లో కావాలా, ఇది కావాలా, నా దగ్గర డెవలపర్స్ ఉన్నారు, నేను వాళ్ళతో డెవలప్ చేస్తాను, మీ రిక్వైర్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోండి అని చెప్తాను. క్లయింట్ ఏమంటాడు, ఓకే అప్లికేషనే కాదు నాకు ఇంకా ఏమేమి మీరు ప్రొవైడ్ చేస్తారంటే, మీకు అప్లికేషన్ మెయింటైన్ చేయడానికి మేము ఒక రెపాజిటరీ ఇస్తాం. మనం గిట్ యూజ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ అజూర్ రెపాజిటరీ యూజ్ చేసుకుంటాం. ఓకే, దెన్ మీకు ఎవ్రీ టైం మీరు చేంజెస్ చేసుకోవడానికి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఇస్తాము, కంటిన్యూస్ బిల్డ్ చేస్తాము, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. అప్పుడు మనం ఏం సర్వీస్ యూజ్ చేసుకుంటాము, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ CI/CD యూజ్ చేసుకుంటాం. అది మీరు అజూర్ యూజ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ జెన్కిన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ టూల్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ సెక్యూరిటీగా వచ్చేసరికి మాకు క్లౌడ్ కి సంబంధించిన సెక్యూరిటీ టూల్స్ ఉన్నాయి, ఆర్ ఎల్స్ మాకు థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయి. మీకు ఇందులో ఏది బెస్ట్ కావాలో ఈ ప్రైస్ చెప్తాం. కస్టమర్ క్లయింట్ మనకి ఏ సర్వీస్ ప్రొవైడ్ చేద్దామంటే ఆ సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, డేటాబేస్. సో మనకి డేటాబేసెస్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, స్ట్రక్చర్డ్ డేటా ఉంది, అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంది. సో క్లయింట్ కి ఏంటి, యూజర్స్ కి అప్లికేషన్ డేటా సేఫ్ గా పెట్టాలి అండ్ యూజర్స్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ డేటా మనం ప్రొవైడ్ చేయాలి. సో డేటాబేస్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఎంటైర్ థింగ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీరు యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ మెయింటైన్ చేయాల్సింది డేటాబేసెస్ కి, వర్చువల్ మెషిన్స్, నెట్వర్క్ అండ్ మానిటరింగ్ అంటే ఎట్లా, అండ్ టూల్స్ గిట్హబ్ లో ఎట్లా మేనేజ్ చేస్తున్నాము, ఎట్లా ఫోల్డర్ క్రియేట్ చేయాలి ఎట్లా. సో ఇదంతా ఓవరాల్ ఐడియా వస్తే మీకు అర్థమవుతున్నాడు డెవాప్స్ ఇంజనీర్ కి మీరు ఎలిజిబుల్ అన్నాడు. అంటే ఇది ఇప్పుడిప్పుడే అర్థం కాదు, ఎందుకంటే మీరు ఇప్పుడు నేర్చుకునే స్టేజ్ లో ఉన్నారు. మీరు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్దీ ఇప్పుడు అంటే నేను జనరల్ గా టాస్క్ ఇస్తున్నా కాబట్టి మీకు 20% మీరు ఫోకస్ చేస్తున్నారు, అంటే మీరు యూజ్ చేస్తున్నారు మీ నాలెడ్జ్ ని, మీరు బ్రెయిన్ యూజ్ చేస్తున్నారు. అట్లా మీకు రియల్ టైమ్ లోకి వచ్చేసరికి సిచ్యువేషన్ తగ్గట్టు మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీ థాట్ ప్రాసెస్ ఏంటిది, దాన్ని బట్టి మీరు నేర్చుకుంటారు. అర్థమైందా? రియల్ టైమ్ లోకి వచ్చినప్పుడు ఇంకొక 3-4 months లేదా 6 months వచ్చేసరికి మీకు మొత్తం ఐడియా వస్తుంది. ఇంటర్నల్ గా మేనేజర్ ఏం చేస్తాడు, మీ టీం ఏం చేస్తున్నారు, అసలు మనం అప్లికేషన్ ఎట్లా డెవలప్ చేస్తున్నాం అనేది ఐడియా వస్తుంది. అదంతా మనం ఇట్లా ఈ ట్రైనింగ్ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకొని రియల్ టైమ్ లోకి వచ్చేసరికి ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీరు ఒక 2-3 ప్రాజెక్ట్ చేస్తే మీకు ఎండ్ టు ఎండ్ అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకేనా? మనము ఆ ప్రాజెక్ట్స్ రీచ్ అవడానికి ఈ ట్రైనింగ్ కాన్సెప్ట్ కోర్స్. ఓకే, సో మనం క్రియేట్ చేసాము, దీనికి కనెక్ట్ అవుదాం నెక్స్ట్ క్లాస్లో. అంటే దెన్ మీకు ఏంటిదంటే ఇదే దాంట్లో నాకు జస్ట్ ప్రాసెస్ ఏంటిదంటే
ఏం క్రియేట్ చేయమని చెప్పాను మీకు? శాంపుల్ కాకుండా నన్ను పెట్టి క్రియేట్ చేసుకొని రండి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఓకే, దీన్ని నేను నో కింద తీసుకుంటాను. అందరు సైలెంట్ ఉంటే ఎవరికి ఏం డౌట్స్ లేవని తీసుకుంటాను. ఓకే, అలాగే చేస్తారు. ఓకేనా? Until then, bye. Thank you. Bye for now.